విశాఖ వేదికగా ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుకు సర్వం సిద్దమవుతోంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ 2 రోజుల సదస్సులో 48 కీలక సెషన్లు జరగనున్నాయి. ఇప్పటికే విశాఖలో మకాం వేసిన సీఎం చంద్రబాబు సదస్సు నిర్వహణ ఏర్పాట్లను నేడు పర్యవేక్షించనున్నారు. సదస్సుకు ఒకరోజు ముందు నుంచే సీఎం వివిధ దేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహిస్తారు. భాగస్వామ్య సదస్సుకు రంగం సిద్దమైంది. రాష్ట్రంలో 9.76 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వం 410 ఒప్పందాలు చేసుకోవటమే ప్రధాన అజెండాగా 2 రోజుల పాటు విశాఖ వేదికగా సిఐఐ భాగస్వామ్య సదస్సు జరగనుంది. 48 కీలక సెషన్లతో పాటు ఆంధ్రప్రదేశ్ పెవిలియన్, హ్యాకథాన్, బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ టు గవర్నమెంట్ సమావేశాలు జరగనున్నాయి. 30వ సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ సన్నద్ధతపై అధికారులు, మంత్రులతో సీఎం బుధవారం రాత్రి సమీక్షించారు. నేటి నుంచి వరుసగా 1-to-1 భేటీలు, సమావేశాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలలో పాల్గొననున్న సీఎం బిజీగా గడపనున్నారు. భాగస్వామ్య సదస్సుకు తరలివస్తున్న జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో నేడు సీఎం వరుస భేటీలు నిర్వహిస్తారు. నోవాటెల్ హోటల్లో ఉదయం ఇండియా యూరప్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్, సస్టైనబుల్ గ్రోత్ పై జరిగే ప్రారంభ సెషన్లో సీఎం పాల్గొననున్నారు. తైవాన్, ఇటలీ, స్వీడన్, నెదర్లాండ్స్ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారు. వైజాగ్ ఎకనామిక్ రీజియన్ పై జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. సిఐఐ నేషనల్ కౌన్సిల్ నిర్వహించే ప్రత్యేక సమావేశానికి చంద్రబాబు హాజరవుతారు. రాత్రికి నెట్వర్క్ డిన్నర్ లో సీఎం పాల్గొననున్నారు. ఈ నెల 14న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ హాజరవుతారు. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కూడా పాల్గొంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ పెవిలియన్ కు ప్రారంభోత్సవం చేశాక ఏఐ ఫర్ వికసిత్ భారత్ సెషన్ లో ప్రసంగిస్తారు. సదస్సు నుంచే ఏపీలో డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలను ప్రారంభిస్తారు. సింగపూర్ కు నేరుగా విమాన సర్వీసులపై ఒప్పందం జరగనుంది. ఏపీ రీఇమేజినింగ్ పబ్లిక్ ఫైనాన్స్ సమ్మిట్ లో ముఖ్యమంత్రి కీలక ఉపన్యాసం ఉంటుంది. సాయంత్రం విశాఖలో లులు మాల్ కు శంకుస్థాపన చేయడంతో పాటు బిజినెస్ టుడే ఇంటర్వ్యూ, గాలా డిన్నర్ కు సీఎం హాజరవుతారు. 15వ తేదీన జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సమావేశాలు జరగనున్నాయి. గూగుల్, శ్రీ సిటీ, రేమండ్, ఇండోసోల్ వంటి ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టనున్నారు. బహ్రెయిన్, న్యూజిలాండ్, జపాన్, కెనడా, మెక్సికో ప్రతినిధులతో సీఎం భేటీలు కొనసాగనున్నాయి. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, సస్టైనబుల్ సిటీస్, ఆంధ్ర టూరిజం విజన్ సెషన్లలో పాల్గొననున్నారు. మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన ఏఐ అండ్ ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ పై కీలక చర్చ జరగనుంది. ఇన్వెస్టింగ్ ఫ్రమ్ అబ్రాడ్, ఎన్ఆర్టీస్ ఫర్ వికసిత్ భారత్ పై సీఎం సమీక్షిస్తారు. సదస్సులో చివరిగా ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించడంతో పాటు వాలిడక్టరీ సెషన్ నిర్వహించనున్నారు. మొత్తంగా సదస్సులో 100కి పైగా అంతర్జాతీయ ప్రతినిధులతో సమావేశాలు, 30కి పైగా ఒప్పందాలపై సంతకాలు జరగనున్నాయి. ఏఐ, స్పేస్, గ్రీన్ హైడ్రోజన్, టూరిజం, ఎంఎస్ఎంఈ, ఫైనాన్స్ రంగాలపై కీలక చర్చలుంటాయి. ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచడంతో పాటు భారీ ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు, యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా సదస్సు నిర్వహణ చేపట్టారు. విశాఖ సమ్మిట్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా ముఖ్యమంత్రి యంత్రాంగాన్ని సన్నద్దం చేశారు.